పాఠశాలల రక్షణ గోడల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వామాపీడీకి జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 1-2-4-7 స్థాయి సంఘాల సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలకు సంబంధించిన భూములు అక్రమాలకు గురికాకుండా రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖల పనులపై ఎస్వి వీరంనాయుడు సభ్యులకు వివరించారు. సర్బజలి మండలం కొత్తపేట పంచాయతీలో ఇటీవల వేసిన సిమెంట్ రోడ్డు అప్పుడే ఊడిపోయిందని సర్బజలి జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు చైర్మన్ దృష్టికి తీసుకురాగా స్పందించి పరిశీలిస్తానని ఎస్వి వీరంనాయుడు చెప్పారు. ఎస్సీఆర్డబ్ల్యూ శాఖ ద్వారా చేపడుతున్న పనులను సభ్యులకు వివరించారు. చేతి పంపులు ఆయా మండలాల్లో మరమ్మతులు వస్తున్నాయని వాటిని మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. జలజీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న ఇంటింటి కనెక్షన్లు రోడ్డు నుండి దాటించినప్పుడు రోడ్డు కొట్టి కనెక్షన్ తీసుకెళ్తారని కొట్టిన రోడ్డుని బాగు చేయడం లేదని రణస్థలం మండలం జడ్పీటీసీ సీతారాం చెప్పగా వాటన్నింటినీ పూడ్చివేస్తామని ఎస్సీ చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ పై చేపడుతున్న పనులపై ఈఈ సభ్యులకు వివరించారు. రణస్థలం మండలంలో ఎర్రవరంలో సబ్స్టేషన్లో ఎర్త్ వర్క్ లేదని జడ్పీ సీతారాం చెప్పగా ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అవి మంజూరు చేసిన తర్వాత పనులు చేపడతామని ఎస్సీ చెప్పారు. కవటి సోంపేటల్లో వోల్టేజీ సమస్య ఉందని దానిని సరిచేయాలని అధ్యక్షులు పిరియా విజయ ఎస్సీని ఆదేశించారు. వంశధార ఎస్సీ మాట్లాడుతూ నియోజకవర్గానికి 2.50 కోట్ల చొప్పున రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం చేపడుతున్న వంశధార పనులను శరవేగంగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ వెంకటరామన్, నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, జడ్పీటీసీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రోల్ బాల్ సంఘం అధ్యక్షులు మల రామేశ్వరం మరియు శ్రీకాకుళం జిల్లా రోలర్ స్పోర్ట్స్ సంఘం కార్యదర్శి వి చంద్రావతి పాల్గొన్నారు. స్కేటింగ్ విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం మాట్లాడుతూ ప్రతి క్రీడాకారులకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా మానసికంగా మరియు శారీరకంగా ఎదుగుదలకు ఆహారం చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే చంద్రావతి మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్ల వల్ల క్రీడాకారులు శరీరం బలంగా, దృఢంగా తయారవుతుందని, తద్వారా అనుకున్న లక్ష్యాన్ని పొంది మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలరని తెలిపారు. అలాగే మే 31న స్కేటింగ్ సమ్మర్ క్యాంప్ ముగింపులో భాగంగా జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ కోచ్ గోపాలకృష్ణ మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన మృతి చెందిన 60 సంవత్సరాల పేరుతో తొలగించబడిన కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, యూనిఫామ్, చెప్పులు, సబ్బులు ఇవ్వాలని, పనిముట్లు అందజేయాలని, కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో జనాభా, రోడ్లు, కాలువలు పెరిగిన నేపథ్యంలో పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ పలు దఫాలు పోరాటాలు చేసి అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో 2025 అక్టోబర్లో కొత్త కార్మికులను టెండర్ ద్వారా నియామకాలు చేయడానికి సన్నాహాలు చేశారని, టెండర్ సంపాదించిన ఏజెన్సీ కొత్త కార్మికులను వేసుకోవడానికి ఒక్కో కార్మికుల నుంచి 1,00,000 నుండి 1,50,000 రూపాయలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు డిమాండ్ చేశారని అన్నారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్ కి, కమిషనర్ కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటీవల కాలంలో రథసప్తమి పేరుతో గతంలో డబ్బులు తీసుకున్న కార్మికులనే ఏజెన్సీ నియమించిందని, దీనిపై మున్సిపల్ హెల్త్ అధికారిని కలిసి సమస్యను తెలియజేయడం జరిగిందని, ఇది నా పరిధిలో లేదని ఆయన యూనియన్ ప్రతినిధులకు చెప్పారని అన్నారు. శ్రీకాకుళం నగర సంస్థ 60 సంవత్సరాల వయస్సు పూర్తయిందని, రిటైర్మెంట్ చేసిన, బదిలీ, కోవిడ్ లో పనిచేసిన, తొలగించిన వారి కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి డబ్బులు అడగకుండా కొత్త కార్మికులను నియామకాలు చేయాలని కోరుతున్నామన్నారు. కార్మికుల కుటుంబాలకు మానవతా దృక్పథంతో అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. కార్మికులకు యూనిఫామ్స్, నూనెలు, సబ్బులు, చెప్పులు జనవరి నెలలో ఇవ్వాల్సినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని, దీని వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులపై కక్ష సాధింపులు, వేధింపులు ఆపాలని కోరారు. ధర్నా అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వైవి శివరాంకి యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు ఆర్జీ సీతమ్మ, ఏ రాజేశ్వరి, ఎం పార్వతి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో 5 మండలాలకు చెందిన విద్యుత్ శాఖ జేఈలు, ఏఈలు మరియు ఇతర అధికారులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, లో వోల్టేజ్ సమస్యలు ఉన్న చోట వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎక్కడైనా కరెంట్ కోతలు లేదా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఎంజీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో 5 మండలాల విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీని ఎప్పటిలోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావులు ప్రశ్నించారు. సిపిఎం మండల కన్వీనర్ కొల్లి ఎర్రయ్య అధ్యక్షతన టెక్కలి మండలం జక్కరపేటలో జరిగిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ర్యాలీ అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. గిరిజనులు పండించిన గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజనులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు పోడు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం అందుబాటులో లేదని విమర్శించారు. రోడ్డు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గగడ్డపై సరియాపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామన్న ప్రభుత్వం వాగ్దానం నేటికి నీటి మూటలాగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ లేకపోవడంతో గిరిజన గ్రామాల్లో నీరందక వ్యవసాయం దెబ్బతిందని, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనివలన వలసలు వెళ్లిపోవలసిన దుర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. భీంపురం వద్ద పీహెచ్సీ సెంటర్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన చెందారు. పీహెచ్సీ లేకపోవడంతో గిరిజనులకు వైద్యం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించకపోతే దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బగాది వాసుదేవరావు, బొంతు అప్పారావు, బందపల్లి రవి, బొంతు నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. మండుతున్న ఎండల్లో ఆర్ఓఎస్, గ్లూకోజ్ వంటివి తీసుకోవడం ద్వారా బాటసారులు, వాహన చోదకులు ఉపశమనం పొందవచ్చని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలిలో ప్రజలకు తాగునీటి సీసాలు, గ్లూకోజ్ నీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యంపై సామాజిక బాధ్యతతో కిమ్స్ యాజమాన్యం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రానున్న వాతావరణంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి నటకుల మోహన్ మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ, సబ్జా గింజల వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. ప్రజల దాహర్తిని తీర్చిన కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్, కిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, మహిళా మోర్చా అధ్యక్షురాలు గౌతమి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆమ్దర్వలస నియోజకవర్గంలోని సర్బుజ్లి మండలం తెలికిపేట పంచాయతీ పరిధిలో ఆగ్రహం గ్రామం నుండి సిద్ధాంతం గ్రామం వరకు 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రహదారికి ఆమ్దర్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో అవసరమని తెలిపారు. ఈ బీటీ రహదారి నిర్మాణం పూర్తయితే ఆగ్రహం, సిద్ధాంతం గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడడంతో పాటు విద్యార్థులు, రైతులు, ప్రజలు సులభంగా ప్రయాణించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు అంబల రాంబాబు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందివాడ గోవిందరావు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లు ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం విడుదల ప్రకటన మేరకు 21వ తేదీన గురువారం జిల్లాలో 5 మండలాల్లో బూర్జా, హిరమండలం, ఎల్లంపేట, పాతపట్నం, సారంకోటల్లో తీవ్ర వడగాలులు, 5 మండలాల్లో ఆమ్దలవలస, జి సిగడం, జలమూరు, కొత్తూరు, సర్బుజిలిలో వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు. 22వ తేదీన 2 మండలాల్లో హిరమండలం, పాతపట్నంలో వడగాలులు ఉంటాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, పశుసంవర్ధక శాఖ, అంగన్వాడీ కేంద్రాలు తదితర అధికారులు అప్రమత్తతతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల వారు సొంత ఏర్పాట్లతో పాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ అవసరం ఉన్న చోట తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సర్బుజిలి మండలంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్కు ఎమ్మెల్యే కోన రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలోని సర్బుజిలి మండలం తెలికిపెంట పంచాయతీ పరిధిలో ఆగ్రహం గ్రామం నుండి సిద్ధాంతం గ్రామం వరకు 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రహదారికి ఆమ్దల్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో అవసరమని తెలిపారు. ఈ బీటీ రహదారి నిర్మాణం పూర్తయితే ఆగ్రహం, సిద్ధాంతం గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడడంతో పాటు విద్యార్థులు, రైతులు, ప్రజలు సులభంగా ప్రయాణించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు అంబల రాంబాబు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందివాడ గోవిందరావు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వడగాలుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లు ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం విడుదల ప్రకటన మేరకు 21వ తేదీన గురువారం జిల్లాలో 5 మండలాల్లో బూర్జా, హిరమండలం, ఎల్లంపేట, పాతపట్నం, సారంకోటల్లో తీవ్ర వడగాలులు, 5 మండలాల్లో ఆమ్దలవలస, జి సిగడం, జలమూరు, కొత్తూరు, సర్బుజిలిలో వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు. 22వ తేదీన 2 మండలాల్లో హిరమండలం, పాతపట్నంలో వడగాలులు ఉంటాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, పశుసంవర్ధక శాఖ, అంగన్వాడీ కేంద్రాలు తదితర అధికారులు అప్రమత్తతతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల వారు సొంత ఏర్పాట్లతో పాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ అవసరం ఉన్న చోట తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పలాసలో జరుగుతున్న స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో భాగంగా స్కేటింగ్ విద్యార్థులకు పోషక ఆహారంను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రోల్ బాల్ సంఘం అధ్యక్షులు మల్ల రామేశ్వరం మరియు శ్రీకాకుళం జిల్లా రోలర్ స్పోర్ట్స్ సంఘం కార్యదర్శి వి చంద్రావతి పాల్గొన్నారు. స్కేటింగ్ విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం మాట్లాడుతూ ప్రతి క్రీడాకారులకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా మానసికంగా మరియు శారీరకంగా ఎదుగుదలకు ఆహారం చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే చంద్రావతి మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్ల వల్ల క్రీడాకారులు శరీరం బలంగా, దృఢంగా తయారవుతుందని, తద్వారా అనుకున్న లక్ష్యాన్ని పొంది మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలరని తెలిపారు. అలాగే మే 31న స్కేటింగ్ సమ్మర్ క్యాంప్ ముగింపులో భాగంగా జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ కోచ్
గోపాలకృష్ణ మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు హెచ్చరించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన మృతి చెందిన 60 సంవత్సరాల పేరుతో తొలగించబడిన కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, యూనిఫామ్, చెప్పులు, సబ్బులు ఇవ్వాలని, పనిముట్లు అందజేయాలని, కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో జనాభా, రోడ్లు, కాలువలు పెరిగిన నేపథ్యంలో పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ పలు దఫాలు పోరాటాలు చేసి అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో 2025 అక్టోబర్లో కొత్త కార్మికులను టెండర్ ద్వారా నియామకాలు చేయడానికి సన్నాహాలు చేశారని, టెండర్ సంపాదించిన ఏజెన్సీ కొత్త కార్మికులను వేసుకోవడానికి ఒక్కో కార్మికుల నుంచి 1,00,000 నుండి 1,50,000 రూపాయలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు డిమాండ్ చేశారని అన్నారు. పనిచేస్తున్న కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విపరీతమైనటువంటి ఎండలో కూడా కార్మికులందరూ ఉదయం కూడా పనిచేసి వచ్చి ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా జనవరిలో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, చెప్పులు, సబ్బులు ఈ రోజు కూడా ఇవ్వట్లేదు. కార్మికులు మాకు ఇవ్వాల్సిన చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ధర్నా చేసే పరిస్థితి ఇక్కడ అధికారుల తాలూకా పనితీరు తేటతెల్లం చేస్తుంది. అలాగే ఈ రోజు గతంలో చనిపోయిన కార్మికులకు గానీ, రిటైర్ అయిపోయిన కార్మికులకు సంబంధించి, కోవిడ్ టైంలో పనిచేసిన కార్మికులకు సంబంధించి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి అనేక పోరాటాలు చేసిన తర్వాత పెరుగుతున్న పట్టణ అవసరాల కారణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందుకు ఇందులో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి విధుల్లో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ కొంతమంది నుండి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేసిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈ రోజు కార్మికులకు సంబంధించి పనిముట్లు సక్రమంగా ఇవ్వట్లేదు, పుష్కాట్లు పాడైపోతున్నాయి, బిల్లులు పాడైపోతున్నాయి, చీపులు గాని, రేకులు గాని, గ్లౌజులు గాని ఇటువంటి ఇవ్వకుండా కార్మికులు సక్రమంగా బాగా పనిచేయాలా, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే అది ఎలా సాధ్యమో అధికారులే సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు యూనియన్ నాయకులుగా ఉన్న వాళ్ళు కార్మికుల తాలూకు సమస్యల మీద ప్రశ్నిస్తున్నారు కాబట్టి డ్యూటీ చేస్తున్నా సరే వాళ్ళకి ఆబ్సెంట్ వేయాలని చెప్పి అధికారులు ఈ రోజు వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యం ఉంది. మనకు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి వాళ్ళకున్న సెలవులు కూడా పక్కన పెట్టేసి ఆబ్సెంట్ చేసి ఇంక్రిమెంట్లు కూడా వేయకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యం ఉంది. అందుకు ఇప్పటికైనా సరే జనవరిలో ఇవ్వాల్సిన యూనిఫామ్స్ 2027 జనవరిలో ఇస్తారా, ఈ సంవత్సరం ఇస్తారా అని చెప్పి అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే టెండర్ వేసాం, కాంట్రాక్టర్ టెండర్ అయిపోయింది, వస్తుంది అంటారు. అంటే ఏమైనా తయారీకి ఏమైనా మిల్లుకి ఏమైనా ఆర్డర్ ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇతర జిల్లాల అన్ని మున్సిపాలిటీలు అమలవుతున్న నేపథ్యంలో ఇక్కడుండే అధికారులకి ఆ రకమైన బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ రోజు కార్మికులు గొంతు చించుకొని ఎండలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం అలాగే ఈ నియోజకవర్గానికి బాధ్యత వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పారిశుద్ధ్య కార్మికుల తాలూకు సమస్యల మీద స్పందించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. అలా కాని పక్షంలో మొత్తం కార్మికులందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. దీనిపై ఇప్పటికే కలెక్టర్ కి, కమిషనర్ కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటీవల కాలంలో రథసప్తమి పేరుతో గతంలో డబ్బులు తీసుకున్న కార్మికులనే ఏజెన్సీ నియమించిందని, దీనిపై మున్సిపల్ హెల్త్ అధికారిని కలిసి సమస్యను తెలియజేయడం జరిగిందని, ఇది నా పరిధిలో లేదని ఆయన యూనియన్ ప్రతినిధులకు చెప్పారని అన్నారు. శ్రీకాకుళం నగర సంస్థ 60 సంవత్సరాల వయస్సు పూర్తయిందని, రిటైర్మెంట్ చేసిన, బదిలీ, కోవిడ్ లో పనిచేసిన, తొలగించిన వారి కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి డబ్బులు అడగకుండా కొత్త కార్మికులను నియామకాలు చేయాలని కోరుతున్నామన్నారు. కార్మికుల కుటుంబాలకు మానవతా దృక్పథంతో అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. కార్మికులకు యూనిఫామ్స్, నూనెలు, సబ్బులు, చెప్పులు జనవరి నెలలో ఇవ్వాల్సినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని, దీని వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులపై కక్ష సాధింపులు, వేధింపులు ఆపాలని కోరారు. ధర్నా అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వైవి శివరాంకి యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు ఆర్జీ సీతమ్మ, ఏ రాజేశ్వరి, ఎం పార్వతి తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో 5 మండలాల విద్యుత్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో 5 మండలాలకు చెందిన విద్యుత్ శాఖ జేఈలు, ఏఈలు మరియు ఇతర అధికారులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, లో వోల్టేజ్ సమస్యలు ఉన్న చోట వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎక్కడైనా కరెంట్ కోతలు లేదా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఎంజీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో 5 మండలాల విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న హామీని ఎప్పట్లోగా అమలు చేస్తారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీని ఎప్పట్లోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావులు ప్రశ్నించారు. సిపిఎం మండల కన్వీనర్ కొల్లి ఎర్రయ్య అధ్యక్షతన టెక్కలి మండలం జక్కరపేటలో జరిగిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ర్యాలీ అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములు గిరిజన యాతరులు ఆక్రమించుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. గిరిజనులు పండించిన గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజనులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు పోడు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం అందుబాటులో లేదని విమర్శించారు. రోడ్డు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గగడ్డపై సరియాపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామన్న ప్రభుత్వం వాగ్దానం నేటికి నీటి మూటలాగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ లేకపోవడంతో గిరిజన గ్రామాల్లో నీరందక వ్యవసాయం దెబ్బతిందని, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనివలన వలసలు వెళ్లిపోవలసిన దుర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. భీంపురం వద్ద పీహెచ్సీ సెంటర్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన చెందారు. పీహెచ్సీ లేకపోవడంతో గిరిజనులకు వైద్యం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించకపోతే దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బగాది వాసుదేవరావు, బొంతు అప్పారావు, బందపల్లి రవి, బొంతు నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. మండుతున్న ఎండల్లో ఓఆర్ఎస్లు, గ్లూకోజ్ వంటివి తీసుకోవడం ద్వారా బాటసారులకు, వాహన చోదకులకు ఉపశమనం పొందవచ్చని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు సూచించారు. మండుతున్న ఎండల్లో ఆర్ఓఎస్, గ్లూకోజ్ వంటివి తీసుకోవడం ద్వారా బాటసారులు, వాహన చోదకులు ఉపశమనం పొందవచ్చని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలిలో ప్రజలకు తాగునీటి సీసాలు, గ్లూకోజ్ నీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యంపై సామాజిక బాధ్యతతో కిమ్స్ యాజమాన్యం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రానున్న వాతావరణంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి నటకుల మోహన్ మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ, సబ్జా గింజల వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. ప్రజల దాహర్తిని తీర్చిన కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
సుధీర్, కిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, మహిళా మోర్చా అధ్యక్షురాలు గౌతమి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం వనిత మండలం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పనులకు ప్రభుత్వం అదనంగా 14 కోట్లు నిధులు మంజూరు చేయడంతో స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. మండుతున్న ఎండల్లో ఆర్ఓఎస్, గ్లూకోజ్ వంటివి తీసుకోవడం ద్వారా బాటసారులు, వాహన చోదకులు ఉపశమనం పొందవచ్చని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలిలో ప్రజలకు తాగునీటి సీసాలు, గ్లూకోజ్ నీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యంపై సామాజిక బాధ్యతతో కిమ్స్ యాజమాన్యం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రానున్న వాతావరణంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి నటకుల మోహన్ మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ, సబ్జా గింజల వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. ప్రజల దాహర్తిని తీర్చిన కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్, కిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, మహిళా మోర్చా అధ్యక్షురాలు గౌతమి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా మధ్యలోనే నిలిచిపోయిన ఈ వంతెన నిర్మాణం తిరిగి వేగం పుంజుకోవడంతో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వంతెన నిర్మాణ పనులను మొదటిగా 2018లో ప్రారంభించామన్నారు. అయితే అవసరమైన నిధులు సమయానికి అందకపోవడంతో పనులు 64% సాగిన తరువాత నిలిచిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఆటంకం కలుగుతూ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. అనంతరం ప్రభుత్వం 72 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించిందన్నారు. కొంతకాలం పనులు కొనసాగినా అదనపు వ్యయభారం మరియు నిధుల కొరత కారణంగా మరోసారి నిర్మాణం ఆగిపోయింది.